టాలీవుడ్లో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. సక్సెస్ సాధిస్తున్న స్టార్ స్టేటస్ మాత్రం ఇంకా రావడం లేదు. తండేల్ లాంటి సక్సెస్ ఉన్న నాగ చైతన్యకి స్టార్ స్టేటస్ రాకుండా ఏదో అడ్డుకుంటోంది. అదే సమయంలో కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ కూడా కంటెంట్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు తప్పితే స్టార్ హీరో కాలేదు. హీరో అవడం ఈ రోజుల్లో పెద్ద విషయమేమీ కాదు. కానీ స్టార్గా నిలబడ్డం మాత్రం అంత ఈజీ కాదు. నాగ చైతన్య కెరీర్ని చూస్తే హిట్స్ లేకపోవడం సమస్య కాదు, డిఫైనింగ్ స్టార్డమ్ మిస్ అవ్వడమే మేజర్ ప్రాబ్లంగా కనిపిస్తుంది. జోష్తో 2010లోనే ఇండస్ట్రీలోకి వచ్చినా ఏ మాయ చేశావేతో ఫస్ట్ హిట్ కొట్టాడు నాగ చైతన్య. అప్పట్నుండి తండేల్ వరకు చాలా మటుకు సక్సెస్ఫుల్ సినిమాలే చేశాడు. తండేల్ చేతుని 100 కోట్ల క్లబ్లో చేర్చినా బిగ్ స్టార్ లీగ్లోకి తీసుకెళ్లే మ్యాసివ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. ఇక్కడ మిస్ అవుతోంది ఏంటంటే ఒక స్ట్రాంగ్ కన్సిస్టెంట్ ఇమేజ్. ప్రతి సినిమా వేర్వేరు జానర్లో ట్రై చేస్తున్నా ఆడియన్స్కు ఒక క్లియర్ బ్రాండ్ కనెక్ట్ అవడం లేదు. అంటే చైతన్యలో టాలెంట్ ఉంది, మార్కెట్ ఉంది, కానీ స్టార్గా గుర్తింపు తెచ్చే ఫ్యాన్ బేస్నిచ్చే ఒక పాన్ ఇండియా లేదా మాస్ బ్లాక్ బస్టర్ మాత్రం ఇంకా రావాల్సింది. ఇప్పుడు నాగ చైతన్య తన స్ట్రాటజీ మార్చుతున్నట్లు కనిపిస్తోంది. వృషకర్మ లాంటి పాన్ ఇండియా స్కేల్ ప్రాజెక్ట్, అలాగే దూత లాంటి కంటెంట్ డ్రివెన్ సిరీస్లతో డిఫరెంట్ రూట్ తీసుకుంటున్నాడు. ఇదొక స్మార్ట్ మూవ్. ఎందుకంటే ఇప్పుడు స్టార్డమ్ కావాలంటే కేవలం రొమాంటిక్ లేదా ఫ్యామిలీ హిట్స్ సరిపోవు. పెద్ద స్కేల్ హై కాన్సెప్ట్ సినిమాలు అవసరం. అయితే ఈ సినిమాలు కేవలం ఎక్స్పెరిమెంట్స్గా మిగిలిపోతాయా లేక నిజంగా బ్లాక్ బాస్టర్ ఇంపాక్ట్ ఇస్తాయా? నాగ చైతన్య స్టార్డమ్కి పెద్ద దూరంలో లేడు. కానీ అది రావాలంటే ఒకే కండిషన్, ఒక భారీ ఇండస్ట్రీ షేక్ చేసే హిట్ రావాలి. వృషకర్మతో తన డిజైర్ ఫుల్ఫిల్ అవుతుందేమో చూడాలి. నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్ని చూస్తే కంటెంట్ హీరోగా తనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కార్తికేయ 2తో 100 కోట్ల క్లబ్లోకి వెళ్లి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. స్వామిరారా, అర్జున్ సరోవరం లాంటి సినిమాలు కూడా అతని స్క్రిప్ట్ సెలెక్షన్ స్ట్రెంగ్త్ని చూపించాయి. కానీ ఇక్కడ మిస్ అవుతోంది స్టార్ ఇమేజ్. నిఖిల్ సినిమాలు హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ అవి ఎక్కువగా కథా కాన్సెప్ట్ వల్లే నడుస్తున్నాయి. హీరోగా అతనిపై మాస్ క్రేజ్ ఓపెనింగ్స్ తీసుకొచ్చే స్టార్డమ్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ కావడం లేదు. అంటే నిఖిల్ సక్సెస్ఫుల్ హీరో, కానీ స్టార్ హీరోగా మారడానికి కావలసిన మాస్ కనెక్ట్ ఇంకా ఫుల్ఫిల్ కావడం లేదు. ఇప్పుడు నిఖిల్ తన ట్రాక్ మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. స్వయంభు లాంటి భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాతో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. అలాగే ది ఇండియా హౌస్ లాంటి ప్రాజెక్ట్స్ కూడా అతని మార్కెట్ను పెంచేలా ఉన్నాయి. ఇది ఒక కీలక మూమెంట్. ఎందుకంటే కంటెంట్ హీరో నుంచి స్టార్ హీరోగా మారాలంటే ఒక మాస్ స్కేల్ హిట్ చాలు. కానీ ఈ సినిమాలు నిజంగా నిఖిల్ ఇమేజ్ను ఎలివేట్ చేసేలా ఉండాలి. లేకపోతే మళ్లీ కంటెంట్ హిట్స్గానే మిగిలిపోతే స్టార్డమ్ రావడం కష్టమే. సో నిఖిల్ స్టార్డమ్ కూడా మరీ దూరంలో లేదు. కానీ అది రావాలంటే ఈసారి కథ కాదు, హీరోనే హైలైట్ అయ్యే సినిమా అవసరం. విజయ్ దేవరకొండ, సాయి దుర్గ్ తేజ్ ఇద్దరు ఇప్పుడు కెరియర్ బిల్డింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఒక్క సాలిడ్ హిట్తో వీరి స్టార్డమ్ పీక్స్కు చేరే అవకాశం ఉంది. నెక్స్ట్ రాబోయే సినిమాలైనా స్టార్డమ్ తెచ్చిపెడతాయా? విజయ్ దేవరకొండ కెరీర్ ఇప్పుడు క్లియర్గా రీబిల్డ్ మోడ్లోకి వెళ్ళింది. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ను మేనేజ్ చేయలేకపోవడం, ముఖ్యంగా లైగర్ లాంటి భారీ డిజాస్టర్ ప్రభావం అతని స్టార్డమ్ గ్రాఫ్ను డిస్టర్బ్ చేసింది. కింగ్డమ్తో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయినా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఇప్పుడు ఆయన సెలక్షన్ రూట్ మారింది. రౌడీ జనార్దన లాంటి మాస్ ఎమోషన్ కలిసిన సబ్జెక్ట్తో మళ్లీ రౌడీ ఇమేజ్ను రీకనెక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇదొక కీలక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ సినిమా వర్క్ అయితే విజయ్ మళ్లీ తన కోర్ ఫ్యాన్ బేస్ను స్ట్రాంగ్గా కనెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు రణబాలి లాంటి పీరియాడికల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్తో విజయ్ దేవరకొండ తన రేంజ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. బ్రిటిష్ కాలం బ్యాక్డ్రాప్, భారీ స్కేల్, ఇంటర్నేషనల్ టెక్నికల్ టీమ్ ఇవన్నీ ఈ సినిమాతో స్టార్ మేకర్గా మారే అవకాశాన్ని పెంచుతున్నాయి. అదే సమయంలో హాయ్ నాన్న ఫేమ్, సైర్యూతో సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్ట్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తూ మాస్ ప్లస్ కంటెంట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాడు. కానీ ఫైనల్గా ఈ సినిమాలు కేవలం అంబిషన్గా మిగిలిపోతాయా లేక నిజంగా బాక్సాఫీస్ వద్ద భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయా? విజయ్ దేవరకొండకు స్టార్డమ్ దూరంలో లేదు. కానీ ఈసారి అది రావాలంటే ఒక్కటే షరతు, భారీ కన్సిస్టెంట్ బ్లాక్ బస్టర్ కావాలి. సాయి దుర్గ్ తేజ్ కెరీర్ని చూస్తే ఆయనలో టాలెంట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మార్కెట్ ఇవన్నీ ఉన్నా కూడా స్టార్ లెవెల్ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. విరూపాక్ష లాంటి కంటెంట్ బేస్డ్ హిట్,
బ్రో లాంటి కమర్షియల్ ప్రాజెక్ట్ రెండూ ఒక్కైనా అవి తేజ్ను నెక్స్ట్ లెవెల్ స్టార్గా ఎలివేట్ చేయలేకపోయాయి. ఇక్కడ మిస్ అవుతోంది ఒక స్ట్రాంగ్ మాస్ ఐడెంటిటీ. తేజ్ సినిమాలు హిట్స్ అవుతున్నాయి, కానీ వాటి క్రెడిట్ ఎక్కువగా కంటెంట్ లేదా కాంబినేషన్కి వెళ్తుంది. హీరోగా అతనికి ఓన్ స్టార్డమ్ బిల్ కావడం లేదు. అంటే తేజ్ సక్సెస్ఫుల్ హీరో, కానీ స్టార్గా నిలవాలంటే ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ సక్సెస్ అవసరం. ఇప్పుడు సాయి దుర్గ్ తేజ్ తన గేమ్ను పూర్తిగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. సంబరాల ఏటిగట్టు లాంటి భారీ పీరియడ్ యాక్షన్, అలాగే SDT-19 లాంటి మైథలాజికల్ కాస్మిక్ అడ్వెంచర్ ప్రాజెక్టులతో డైరెక్టర్తో పెద్ద స్కేల్ వైపు వెళ్తున్నాడు. ఇదొక క్లియర్ స్ట్రాటజీ కంటెంట్ హీరో నుంచి మాస్ స్టార్గా మారడం. ఎందుకంటే ఇప్పుడు స్టార్డమ్ రావాలంటే చిన్న హిట్స్ కాదు, భారీ విజువల్ స్కేల్, హై కాన్సెప్ట్ అవసరం. సాయి దుర్గ్ తేజ్ దగ్గర స్టార్డమ్కు కావాల్సిన బేస్ ఉంది, కానీ అది రియలైజ్ అవ్వాలంటే ఒకే ఫ్యాక్టర్, పాన్ ఇండియా రేంజ్లో పేలే బ్లాక్ బాస్టర్ కావాలి. శర్వానంద్, శ్రీ విష్ణు ఇద్దరూ కంటెంట్తో ఆడియన్స్ మనసు గెలుచుకున్న హీరోలు. కానీ వీరు కంటెంట్ హీరోల నుంచి స్టార్ హీరోలుగా ఎప్పుడు మారతారు? మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్ కొడితేనే స్టార్ హీరోలుగా ఎదుగుతారా? శర్వానంద్ కెరీర్ని చూస్తే వెన్నెల నుంచే కంటెంట్ ప్లస్ క్లాస్ హీరోగా ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ఉంది. శతమానం భవతి, రన్ రాజా రన్ లాంటి హిట్స్ కూడా అదే ప్రూవ్ చేశాయి. తాజాగా నారీ నారీ నడుమ మురారి హిట్ అవ్వడం, ఇవన్నీ ఆయన స్ట్రాంగ్ స్క్రిప్ట్ సెన్స్ను చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ కూడా అదే సమస్య, స్టార్ ఇంపాక్ట్ మిస్ అవుతోంది. శర్వానంద్ సినిమాలు ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మంచి రిజల్ట్ ఇచ్చినవి ఉన్నాగానీ అవి భారీ ఓపెనింగ్స్, మాస్ హైప్ క్రియేట్ చేయడం లేదు. అంటే ఆయన సినిమాలు నచ్చుతున్నాయి, కానీ స్టార్ కోసం వెళ్లే సినిమాగా మారడం లేదు. ఇదే ఆయన స్టార్డమ్కు ఉన్న గ్యాప్. ఇప్పుడు శర్వానంద్ తన కెరీర్లో కొత్త ఫేజ్లోకి అడుగు పెడుతున్నాడు. ఇండియాలోనే ఫస్ట్ టైం మోటోక్రాస్ కాన్సెప్ట్తో వచ్చిన బైకర్ యావరేజ్గా నిలిచిన నారీ నారీ నడుమ మురారి హిట్ అవడం మళ్లీ అతనికి మొమెంటం ఇచ్చింది. ఇక భోగి లాంటి యాక్షన్ డ్రామాతో ఆయన మాస్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు. ఇదొక కీలక టైం, ఎందుకంటే శర్వానంద్ దగ్గర ఇప్పుడు అనుభవం ఉంది, కంటెంట్ సెన్స్ ఉంది. మిగిలిందొకటే, మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్. సో శర్వానంద్ స్టార్డమ్కు దగ్గరలో ఉన్నాడు, కానీ అది రావాలంటే క్లాస్ను మాస్తో కనెక్ట్ చేసే భారీ హిట్ కావాలి. అది భోగితో అవుతుందా లేక మరో సినిమాతో అవుతుందా చూడాలి. శ్రీ విష్ణు కెరీర్ని చూస్తే ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది, కంటెంట్ విన్నర్ అని. అప్పట్లో ఒకడుండేవాడు నుంచి సామజ వర్గమన, బ్రోచేవారెవరురా ఇలా రీసెంట్గా వచ్చిన సింగిల్ వరకు ఇవన్నీ అతని టైమింగ్, కామెడీ సెన్స్, స్క్రిప్ట్ సెలెక్షన్ను ప్రూవ్ చేశాయి. కానీ ఇక్కడ మిస్ అవుతుంది స్టార్ ఓపెనింగ్స్. శ్రీ విష్ణు సినిమాలు హిట్ అవుతాయి, కానీ అవి కంటెంట్ వల్లనే నడుస్తాయి, హీరో క్రేజ్ వల్ల కాదు. అంటే ఆడియన్స్ అతన్ని ఇష్టపడుతున్నారు, కానీ స్టార్ కోసం వెళ్లే హీరోగా ఇంకా అంగీకరించలేదు. ఇదే శ్రీ విష్ణు స్టార్డమ్కు ఉన్న గ్యాప్. ఇప్పుడు శ్రీ విష్ణు తన ట్రాక్ మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. విష్ణు విన్యాసం లాంటి రొమాంటిక్ కామెడీతో తన స్ట్రాంగ్ జోన్ కొనసాగిస్తూనే మృత్యుంజయ్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ వైపు కూడా అడుగులు వేయడం కీలకమైన షిఫ్టింగ్ నే రిఫ్లెక్ట్ చేస్తోంది. సో శ్రీ విష్ణు దగ్గర టాలెంట్, కంటెంట్ సెన్స్, కామెడీ టైమింగ్ ఉంది, కానీ స్టార్గా మారాలంటే ఒకే ఫ్యాక్టర్, కామెడీని దాటి మాస్ కనెక్ట్ ఇచ్చే భారీ హిట్ కావాలి. మరి ఆయన అప్కమింగ్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్తోనైనా మాస్ హిట్ కొడతాడేమో చూడాలి. కిరణ్ అబ్బవరం, అడ్విశేష్ ఇద్దరు తమ తమ స్టైల్లో సక్సెస్ ట్రాక్ లో ఉన్న యువ హీరోలు. కానీ ఈ మొమెంటం నిజంగా స్టార్డమ్ గా మారుతుందా? పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్స్ కొడితేనే ఆ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం సాధ్యమా? ఈ జనరేషన్ హీరోలు సోషల్ మీడియా హైప్, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్, బాక్స్ ఆఫీస్ ప్రెషర్ మధ్య ఒక బ్యాలెన్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు. కిరణ్ అబ్బవరం చాలా ఫాస్ట్ గా గ్రోత్ అయిన హీరోల్లో ఒకటిగా కనిపిస్తాడు. రాజావారు రాణిగారితో సింపుల్ ఎంట్రీ, SR కళ్యాణ మండపంతో సాలిడ్ గుర్తింపు, ఇక కాతో కమర్షియల్ బ్రేక్. ఈ ట్రాన్సిషన్ చాలా ఫాస్ట్ గా జరిగింది, కానీ ఈ స్పీడ్ సస్టైన్ అవుతుందా? ఎందుకంటే మధ్యలో వచ్చిన కొన్ని ఫెయిల్యూర్స్ వల్ల ఆయన ఇమేజ్ ఇంకా స్టేబుల్ కాలేదు. అంటే కిరణ్ అబ్బవరం దగ్గర మార్కెట్ పెరుగుతోంది, కానీ స్టార్గా ఫిక్స్ అయ్యే కన్సిస్టెన్సీ ఇంకా ప్రూవ్ కాలేదు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం తన కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. కే ర్యాంప్ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ తలుపు తట్టింది. ప్రేరణ అరోరా, జీ స్టూడియోస్ కంబైన్డ్ గా నిర్మించబోతున్న పాన్ ఇండియా మైథాలజీ ప్రాజెక్ట్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదొక కీలక దశ, ఎందుకంటే చిన్న స్కేల్ హిట్స్ తో కాకుండా పెద్ద కాన్సెప్ట్, భారీ విజువల్స్ ఉన్న సినిమాతోనే స్టార్డమ్ స్ట్రాంగ్ అవుతుంది. సో కిరణ్ అబ్బవరం దగ్గర మొమెంటం ఉంది, కానీ అది స్టార్డమ్ గా మారాలంటే కన్సిస్టెంట్ హిట్స్, ఒక భారీ పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ కావాలి. అడవిశేష్ ఒక కంటెంట్ డ్రివెన్ స్టార్. క్షణం, గూఢాచారి, మేజర్ ఇవన్నీ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్, రైటింగ్ స్ట్రెంగ్త్ ను ప్రూవ్ చేశాయి. కానీ ఇక్కడ క్లియర్ గా కనిపించేది మాస్ స్టార్డమ్ గ్యాప్. షేష్ సినిమాలు హిట్స్ అవుతున్నాయి, కానీ అవి హీరో క్రేజ్ వల్ల కాదు, కథా, స్క్రీన్ ప్లే, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ వల్ల నడుస్తున్నాయి. అంటే ఇండస్ట్రీలో శేష్ కి రెస్పెక్ట్ ఉంది,
క్రిటికల్ క్లెయిమ్ ఉంది. కానీ ఓపెనింగ్స్ తీసుకొచ్చే స్టార్ పవర్ మాత్రం ఇంకా పూర్తిగా రాలేదు. ఇప్పుడు అడవిశేష్ తన కెరీర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్టేజ్లో ఉన్నాడు. డెకాయిట్ ఎ లవ్ స్టోరీ ఇప్పటికే పాజిటివ్ టాక్తో మంచి వసూళ్లు రాబడుతూ అతని మార్కెట్ను పెంచుతోంది. ఇక G2 గూఢాచారి 2 లాంటి భారీ పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ అతని కెరీర్లో అసలు గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా అదే టెస్ట్. కంటెంట్ స్ట్రాంగ్గా ఉండడం ఒక్కడే సరిపోదు. ఈసారి హీరో ఇమేజ్ కూడా ఎలివేట్ అవ్వాలి. సో అడవిశేష్ స్టార్డమ్కు చాలా దగ్గరలో ఉన్నాడు. కానీ అది ఫైనల్గా రావాలంటే మాత్రం కంటెంట్తో పాటు మాస్ కనెక్ట్ ఇచ్చే భారీ బ్లాక్ బస్టర్ పడాలి. సిద్ధు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, విశ్వక్సేన్ ముగ్గురు తమ తమ స్టైల్లో యూత్లో మంచి క్రేజ్, ఫేమ్ సంపాదించారు. ఈ ఇమేజ్లను బ్రేక్ చేసి కన్సిస్టెంట్గా హిట్స్ ఇస్తేనే స్టార్ హీరో రేస్లో ఉంటారు. లేదంటే అంతేనా? సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు కెరీర్లో కీలకమైన దశలో ఉన్నాడు. డీజే టిల్లు స్క్వేర్తో యూత్లో కల్ట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ అదే ఇమేజ్లో స్టక్ అయ్యే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన లైనప్ చూస్తే సోషియో ఫ్యాంటసీ, డిటెక్టివ్ డ్రామా, యాక్షన్ బ్యాక్డ్రాప్ ప్రాజెక్ట్స్ అన్ని డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే ప్రయత్నమే కనిపిస్తోంది. ఇదొక పాజిటివ్ సైన్. కానీ అసలు పరీక్ష ఇక్కడే ఉంది. ఈ సినిమాలు టిల్లు ఇమేజ్ ని బ్రేక్ చేసి కొత్త ఇమేజ్ క్రియేట్ చేస్తాయా, లేక మళ్ళీ అదే స్టైల్ను రిపీట్ చేస్తాయా? సిద్ధు దగ్గర స్టార్డమ్ కు కావాల్సిన ఎనర్జీ ఉంది. కానీ అది రియల్ స్టార్ స్టేటస్ గా మారాలంటే ఒకే ఫ్యాక్టర్, కామెడీని దాటి ఎమోషన్ ప్లస్ మాస్ కలిపిన డిఫైనింగ్ హిట్ కావాలి. నవీన్ పోలిశెట్టి సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటాడు. లేటెస్ట్ గా ఆయన చేసిన అనగనగా ఒక రాజుతో 100 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి కమర్షియల్ గా తన స్టామినా ప్రూవ్ చేశాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలతో వచ్చిన కామెడీ ప్లస్ కంటెంట్ ఇమేజ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పవర్ గా మారింది. కానీ ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతోంది. ఈ ఒక హిట్ సరిపోదు. స్టార్డమ్ కు మొదటి అడుగు. ఇంకా ఇలాంటి హిట్స్ 2 పడితే స్టార్డమ్ వస్తుంది. ఎందుకంటే నవీన్ స్ట్రెంగ్త్ కామెడీ. కానీ స్టార్ గా నిలవాలంటే అదే ఇమేజ్ ను ఎక్స్పాండ్ చేయాలి. ఎమోషన్, మాస్, యాక్షన్ ఇవి కూడా బ్యాలెన్స్ చేయాలి. విశ్వక్సేన్ ఇప్పుడు తన కెరీర్లో డిఫైనింగ్ ఫేజ్ లో ఉన్నాడు. యాటిట్యూడ్ హీరోగా యూత్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ అదే యాటిట్యూడ్ అతన్ని స్టార్ లెవెల్ కి తీసుకెళ్లడానికి బ్రేక్ లేస్తుంది. విశ్వక్సేన్ రీసెంట్ మూవీ ఫంకీ భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇప్పుడు ఆయన లైనప్ లో కల్ట్ లెగసీతో పాటు దేవరా ప్రొడ్యూసర్స్ నిర్మాణ సారథ్యంలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇవన్నీ డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే ప్రయత్నమే కనిపిస్తోంది. ఈ సినిమాలు కేవలం స్టైల్ ను రిపీట్ చేస్తాయా, లేక నిజంగా ఆయన ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయా చూడాలి.